కన్య రాశి ఫలితాలు. ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, పూజా బలం. ఉత్తర పాద నక్షత్రము 2, 3, 4 పాదములనగా, హస్త నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, చిత్తా నక్షత్రము 1, 2 పాదములనగా కలిస్తేనే కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థాన బలము, పూజ బలము, యోగ బలం. ఆదాయంలో చూస్తే 14, ఖర్చులో చూస్తే 2. కాబట్టి ఆదాయము, యోగము చాలా బాగుంది. మరి ఎన్నో రోజుల నుంచి కష్టపడే వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశము, మంచి పనులు, మంచి కార్యక్రమాలు అభివృద్ధిగా రావాల్సినవి కూడా ఈ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. మరి 1, 2, 3 సంవత్సరాల నుంచి మరి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా చేతికాడుకు రావటం, నోటికి అందుకోకుండా జారిపోవటం, హెల్పింగ్ చేస్తానన్న వాళ్ళు హెల్పింగ్ చేయకోకుండా ఉండటం, మానసికమైన ఇబ్బందులు కొన్ని పడటం, ఇలాంటి సమస్యలతో కొంత ఇబ్బంది అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా సమస్య ఏమిటంటే దరిద్రానాం సముద్ర తీరం అన్నాడు. మరి మీరు ఎక్కడికి పోయినా ఏ పని చేసినా దరిద్ర గడియలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాంటి దరిద్ర గడియల వలన మీరు ఏ కార్యక్రమం అనుకున్నా కొన్ని బ్రేక్ అయిపోతుంటాయి. అలా బ్రేకు కాకోకుండా మేలుగా మనశ్శాంతి ఉండేట్టుగా లక్ష్మి మీ చేతిలో నిలబడాలంటే మీకు ఉండాల్సిన గ్రహ దోషాలని మీరు శాంతం చేసుకోవాలి. విద్యా రంగంలో చాలా వరకు బాగుంది. ఉద్యోగాలలో మార్పులు, ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు ఇలా జాతక విధానం చాలా వరకు బాగుంటుంది. మరి ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు ఉన్నాయి. దాన్ని కూడా మీరు గ్రహించుకొని మనం ఏ పని చేస్తున్నాము, ఎక్కడ పోతున్నాము అనేది మనం ఆలోచించి ఆచితూసి అదుగు వేయాలి. ఎందువల్ల అంటే 4 డబ్బులు మీరు ఇప్పుడు ఖర్చు పెట్టారనుకోండి, మళ్ళీ గతంలో సంపాదించేది కొంచెం కష్టంగా ఉంటుంది. దానివల్ల ఇప్పుడు సంపాదించారనుకోండి, మీరు గతంలో సంపాదించినా ఒకటే, సంపాదించకపోయినా ఒకటే, మీకు కలిసి వస్తుంది. అదేవిధంగా మరి మీకు ఈ నెలలో పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, కుటుంబ సమస్యలు కానీ మీకు తొలగిపోవాల్సిన టైం దగ్గరికి వచ్చేసింది.